అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు గెస్ట్గా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అశోక్ కుమార్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్. అసెంబ్లీ సమావేశాలకు హాజరైనటువంటి వైసీపీ వాళ్ళు మరి గవర్నర్ గారు ప్రసంగిస్తున్నప్పుడు నానా రద్దంతం చేసి దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం అంటూ నినాదాలు చేశారు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ లోపలికి రాకుండా బయట ప్లకార్డులు పట్టుకుని ప్రతిపక్ష హోదా ఎవరు, ప్రజా సమస్యల మీద మాట్లాడిన ఎవరు అంటూ నినాదాలు కూడా ప్లకార్డులు పట్టుకుని నిలబడుతూ ఉన్నారు. అంటే అసలు దీని ఉద్దేశం ఏంటి సార్? అసలు ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అంటారు. మామూలుగా కొన్ని సినిమాల్లో అంటే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఆ స్థాయి ఎమ్మెల్యేలు వాళ్ళనే అంత వయసు నాకు లేకపోవచ్చు, కానీ పచ్చిగా చెప్పాలంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. ఇంకా సినిమా యాంగిల్లో చెప్పాలంటే హాఫ్ టికెట్ అంటారు చూడండి, ఆ స్టైల్లోనే చెప్పాలా. ఏంది ఇప్పుడు సోనియా గాంధీ గారు పెట్టినటువంటి మనిషి రాజశేఖర రెడ్డి గారు, ఎందుకంటే వాళ్ళు కేంద్ర పార్టీలు, తర్వాత ఇక్కడ ఎవరినైతే సీఎం కూడా సీల్డ్ కవర్లో వస్తారని చెప్పి మనం ఇంటా వచ్చినాం. అదే మాదిరా అంటే వీళ్ళ కుటుంబానికి మొత్తం భవిష్యత్తు ఇచ్చింది మొత్తం కాంగ్రెస్ వాళ్ళు. తర్వాత వైసీపీ ఎస్టాబ్లిష్ అవ్వడానికి మొత్తం అంటే వీళ్ళ మూలాల్లోకి వెళ్తే అన్ని కాంగ్రెసే. వీళ్ళ పార్టీ పేరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెసే. అదే మాదిరి అంటే కాంగ్రెస్ అనే పదం కాకుండా వైఎస్ఆర్ పార్టీ అని కన్నా పెడితే కాంగ్రెస్ అనే మూలాలు దెబ్బతింటాయని చెప్పి ఆ రోజు పార్టీ పుట్టేటప్పుడు కూడా ఆ మాదిరి పెట్టారు కదా. సో వీళ్ళ అధినేతలు ఎవరైతే ఉంటారో ఆ కుటుంబ సభ్యులు, సోనియా గాంధీ గారు కావచ్చు, లేకుంటే రాహుల్ గాంధీ గారు కావచ్చు, వాళ్ళు ఇదే మాదిర మిడిమేళం అంటారు. పచ్చిగా చెప్పాలంటే మిడిమేళం అంటే అదేం భూతికి పదం కాదు, కళ్ళు నెత్తికెక్కిన తత్వాలు ఉంటాయి చూడండి. ఆ మాదిర ఆ రోజున కాంగ్రెస్ వాళ్ళు సెంట్రల్లో వరుసగా 2-3 సార్లు గెలిచినారు. ఇంకా మనకి ఎవరు ఆపేదన్నట్టు ఆ రోజు మనం విభజించిన పరిస్థితుల్లో మనం చూసాం ఆ కోవలో. అయితే వాళ్ళు ప్రజలందరూ గమనిస్తూ వచ్చారు. కనీసం వాళ్ళకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా తనితరి వేసేట్టు వెనక్కి పంపించేశారు. ఏదేమైనా కూడా ఆ తప్పుల నుంచి తెలుసుకొని మళ్ళీ భవిష్యత్తులో కూడా రాహుల్ గాంధీ గారు ఒక స్థాయికి రావాలని కూడా అందరూ కోరుకుంటారు, ఎవరు పార్టీలకు అతీతంగా. అదే మాదిరి అంటే వాళ్ళు ఆ రోజు ఫౌండేషన్ ఏ విధంగా ఉంటుంది, ఇది జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్ల పరిపాలన మాదిరినే కదా జరిగింది. ఆ రోజున సరే 3 సార్లు గెలిచారు, 4వసారి వీళ్ళు కనీసం ఒక వాల్యుబుల్గా ఒక 130 సీట్లు, ఒక 150 సీట్లు అటు గెలిచచ్చు కదా సెంట్రల్లో. ఏమీ లేదు, అట్టడుగు స్థాయికి పడిపోయినారు. అప్పుడు ఆయన ఏమన్నా రాహుల్ గాంధీ గారు ఏమన్నా ప్రతిపక్ష హోదా తీసుకోగలిగినారా? లేదంటే లేదు. సెంట్రల్లోనే ఆ రేంజ్లో ఉన్నప్పుడు ఇంక స్టేట్లో ఎందుకు ఇస్తారు ప్రతిపక్ష హోదా? ఇదే మాత్రం మౌలాంకర్ రూల్ అని చెప్పి ఎన్నోసార్లు రాహుల్ గాంధీ గారు 1-2 సార్లు కోర్టు పోయినప్పుడు కూడా మేము కోర్టు వారు మేము కలగజేసుకోము పార్లమెంటు వ్యవహారాల్లో. మీరు ఏదైతే 1950s చేంజ్ 1960 చేంజెస్లో మౌలాంకర్ రూల్, అప్పట్లో ఆయన స్పీకర్గా ఉండేవాళ్ళు, ఆయన ఇచ్చిన రూల్ ప్రకారము మీరు మీ సాంప్రదాయాలు మీరు ఫాలో అవ్వండి, మేము ఇన్వాల్వ్ కామని చెప్పినారు. అదే మాదిరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొన్న కోర్టు విన్నారు. ఈ ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి వీళ్ళు ప్లకార్డులు పెట్టి ఎన్ని పెట్టినా కూడా ఇప్పుడు సరే ఈరోజు వాళ్ళకి అవకాశం ఇస్తారు, రేపు మరో పార్టీ ఒక్క సీటే గెలుస్తారు, 2 సీట్లు గెలుస్తారు, భవిష్యత్తులో ఇంకొక 100 ఏళ్ళకి అనుకోండి పొరపాటున అదే మాదిరా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వారసులు ఆ రోజు అధికారంలోకి వస్తారు అనుకుందాం. ఆ ఒక్క సీటు వచ్చి నీకు ప్రతిపక్ష హోదా ఇస్తారా? ఎన్ని కాదు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాట ఏంది, ఎంత నేనన్నా స్టార్టింగ్ చెప్తాను, అహంకారపు పూరిత మాటలు. ఒక 45 మందో పెరిగేచ్చే మీకు అసలు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అన్నాడు. అంటే ఆయన సీఎంగా మాట తప్పును మడం తిప్పను అనేటువంటి వ్యక్తి ఆ రోజు ఆ రూల్స్ తెలుసు కదా, అంటే లాగేద్దాం తప్పించినాడు కదా. ఒక పక్క కర్ణం బలరాం అనేటువంటి సీనియర్ ఎమ్మెల్యేని, అదేవిధంగా గిరి అనేటువంటి ఎమ్మెల్యేని చాలా మంది లాగేశారు. వల్లభనేని వంశీమోహన్ గారిని లాగేసినా కూడా ఆ మ్యాండేట్ వీళ్ళ చేతల్లో ఉన్నందువల్ల ఆయన ఏమి చేయలేకపోయినాడు. లేకుంటే ఆయనకి కొత్తగా వాళ్ళని తీసుకొని ఏం లాభము, సాధించిందే ఉండదు, ఏమీ లేదు. ఇవన్నీ తెలిసి కూడా వీళ్ళకి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అంతకు మించి చెప్తున్నాను, అంటే బాబు గారు కొన్ని సాంప్రదాయాలు, ఒక పద్ధతి ఎన్ని ఉంటాయి, కానీ అంటే వయసు కొంచెం గ్యాప్ ఉంటుంది అనమాట. ఆ గ్యాప్లో ఒక పక్క నారా లోకేష్ గారు, ఒక పవన్ కళ్యాణ్ గారికి గన సరేలే ఇంక మీరు చూసుకోండి అని బాబు గారు కన్నా అంటే, వీళ్ళు చెప్పేది ఏంది, పవన్ కళ్యాణ్ గారు కానీ అదేవిధంగా నారా లోకేష్ గారిని ప్రతిపక్ష హోదా ఇస్తాము వచ్చి కూర్చోండి అని చెప్తారు. నేను అనుకుంటున్నా వ్యక్తిగతంగా వచ్చి కూర్చునే శక్తి, దమ్ము, ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారికి లేనంటే లేవు. ఒక్క సబ్జెక్టు, ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోండి, ఒక డాక్యుమెంటేషన్ వస్తుంది. ఏది ఒకవేళ ఫార్ సపోజ్ చెప్తున్నాను, అందరూ మర్చిపోయినటువంటి వ్యవహారాలు ఎన్నో ఏది రేషన్ బియ్యానికి సంబంధించి ఆ రోజున ఏదైతే వెహికల్స్ తీసుకొచ్చారో అవన్నీ మరుగున పడిపోయినాయి. అసలు వెహికల్స్ కొనడం కూడా పెద్ద ఇది అవినీతి. దాంట్లో కూడా గతంలో 1,70,000 చేంజ్ వాళ్ళు ఈ కాంట్రాక్టుల్లో ఉంటే దాని కాస్త మార్చి వీళ్ళకు సంబంధించిన అటువంటి వాళ్ళది అరవిందో కంపెనీ వీళ్ళందరికీ ఇచ్చేదానికి 2,70,000 పైచీలకు దాన్ని తీసుకెళ్ళిపోయినారు.
అంటే ఆ రేంజ్ ఏడబడుతుంది ఒక వెహికల్ ఖర్చు. ఇవన్నీ తీస్తారు కదా, నుంచి పెట్రోల్కి ఎంత మీరు పెట్టింది ఏంది, ఖర్చు ఏంది, కథ ఏందని చెప్పి ఒక్క మాట, కనీసం ఒక్క మాట కూడా సమాధానం చెప్పేటువంటి ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఏంటంటే అద్దో బూచి, అద్దో పిల్లి, అద్దో దెయ్యం అన్నట్టు కావాలని ప్రతిపక్ష హోదా ఇస్తే వచ్చాను అని ఈయన చెప్తున్నాడు. కానీ సాంప్రదాయాల ప్రకారం అది ఇచ్చేటువంటి అవకాశం వీళ్ళకి కూడా లేదు. వీళ్ళు సీఎంలు లేకుంటే ఐటీ మినిస్టర్లో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యిండొచ్చు, కానీ వీళ్ళకి కూడా హక్కు లేదు. అది నేను చెప్పేది. అంటే ఇక్కడ గవర్నర్ ప్రసంగం జరుగుతున్నప్పుడు కూడా వాళ్ళు అరుపులు అరిచి గగ్గోలు చేస్తున్నారు. అంటే గవర్నర్ గారు కూడా రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. మరి దీని గురించి ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు అదే విధంగా చెప్పాలంటే, అసలు నీకు ఒక మైనారిటీ నేత అంటే నీకు, లేదా మైనారిటీ ఈ యొక్క కుటుంబాల నుంచి వచ్చి ఆ స్థాయికి గవర్నర్ స్థాయికి పోయినటువంటి నజీర్ గారు అంటే, నజీర్ అనేటువంటి ఎవరైతే గవర్నర్ ఉన్నారో ఆ పేరు కూడా పక్కన పెట్టండి, ఒక మైనారిటీ వ్యక్తి కదా మన దగ్గర ఆ హోదాలో మాట్లాడుతున్నాడు. నీకు ఆయన ఏమైనా తప్పు చేసాడు, ఆయన పాపాలు చేసాడు, నువ్వు చూపించాడు కంటే చూపి పబ్లిక్లో చెప్పు. అది ఉండదు. నువ్వు కావాలని నీకు బాబు గారి పైన హక్కొస్తానో, కళ్యాణ్ గారి పైన హక్కొస్తానో, నువ్వు గవర్నర్ అడ్డుకోవడం ఏంది? మీరు రాజకీయాలు ఉంటే మీరు మళ్ళీ చూసుకోండి. నీకు గవర్నర్ పైన లేకుంటే ఒక ఏదైతే ఆ కుర్చీ పైన ఒక బీసీ వ్యక్తి కూర్చుంటున్నాడు అనే స్పీకర్ హోదాలోనూ ఇవన్నీ నువ్వు జీర్ణించుకోలేకుండా నీకు ఎదురుగా వీళ్ళు ఎవరు కూర్చోకూడదు. అంటే ఆపోజిట్ పార్టీ వాళ్ళు ఒక పక్క అయిన పాత్రలు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్టుంటుందో మనకు తెలుసు. కేవలం అర్ధ సెంటు గోడ ఎక్కువ ఉన్నదనేటువంటి నెపంతో లేని కూడా లేదు, వచ్చి గోడని కూల్చేసినటువంటి తత్వం. అంటే ఆయన ముందు నేనేందులో కూర్చుండేది అని చెప్పి ఒక రాజు పోకడలో ఆయన ఉన్నాడు. పెద్ద పెద్ద ఫ్రాన్స్లోను ఇటలీలో ఉన్నటువంటి పెద్ద నియంతలే వాళ్ళ జీవితాలు కోల్పోయినారు, రాజ్యాలు రాళ్లపాలైపోయినాయి, అన్నీ చూసాం. సో జగన్మోహన్ రెడ్డి గారు కూడా కనీసం వాళ్ళు చదివినటువంటి చదువులకి, వాళ్ళు పడినటువంటి కష్టానికి గవర్నర్ గారు కానీ, లేదా ఒక దళిత బిడ్డ ఎవరైనా స్పీకర్ హోదాలో కూర్చున్నప్పుడు కానీ, లేదా ఒక మంత్రి పొజిషన్లో వాళ్ళకి ప్రతి ఒక్కరికి విలువ ఇవ్వాలా. రాజకీయాలు అనేది బయటకు వచ్చి తేల్చుకోండి. మనం చూస్తూనే ఉన్నాం కదా, రపరప యు ఆర్ హ్యావింగ్ ఏ లాట్ ఆఫ్ ఆప్షన్స్ అండ్ యు ఆర్ హ్యావింగ్ మచ్ టైం. నీకు చాలా టైం ఉంది, ఏమి ఇబ్బంది లేదు. నీకు రాజకీయం అనేది గవర్నర్ గారి దగ్గర, చదువుకున్న వాళ్ళ దగ్గర వద్దు అని నేను ఆయనకైతే సలహా చెప్తా. ఓకే, థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలండి.